నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎర్రముక్కపల్లి శ్రీ కోదండరామస్వామి దేవాలయము. మేము మా పెద్దల నుంచి ఈ గుడిలో అన్ని పూజలు అన్ని గ్రామోత్సవము అని మా ఆయాం నుంచి 30 సంవత్సరాలు ఇది గుడి కొత్తగా కట్టి ఈ 30 సంవత్సరాల నుంచి కళ్యాణం కంటిన్యూ చేస్తాం. ప్రతి సంవత్సరము చేస్తాము. నవరాత్రులు 9 రోజులు పానక పందాలు చేస్తాము. ఇంకా ఏ పండుగ వచ్చినా కానీ ఇక్కడ మేము అన్నదానము దేవునికి సకల సౌకర్యాలు చేస్తాం. ఇప్పుడు శ్రీరామ పండుగకి ఫస్ట్ రోజు ఏం చేస్తారు, రెండో రోజు ఏం చేస్తారు, మూడో రోజు ఏం జరుగుతుంది కార్యక్రమాలు? శ్రీరాముల వారికి ఫస్ట్ సెకండ్ అట్లా అంటూ ఏం లేదు. ఆయన మటుకు డైలీ పూజ. ఆయనకు ముఖ్యమైనటి వడపప్పు పానకము అవి ఆయనకు ముఖ్యమైనటి. వడపప్పు పానకం దోసకాయలు ఖచ్చితంగా ఆయన మటుకు ఎన్ని సమస్యలైనా డైలీ ఒక 2-3 డమ్ములు దానికి దగ్గర ఒక 500 మందికి ప్రసాదం పంపుతాం. పూజలు ఏమన్నా ప్రత్యేక పూజలు ఏమన్నా జరుగుతాయి? ప్రత్యేక పూజలు ఏమి లేదు. ప్రత్యేక పూజలు వచ్చి చేయించుకుంటారు, బాగా చేయించుకున్నారు, జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక పూజలు మా స్వాములు వారు ఏదో ఒక పూజలు జరిపిస్తూనే ఉంటారు. 2,000 మందికి ఇది చేసినాము. ఇంకా పైన ఎంతమందికి జరిగినా తెలియదు. మేము అనుకుంది 2,000 మందికి. ఇంకా అంత ఎక్కువ జరిగినాయి. బాగానే జరిగింది జనం మటుకు. రాత్రికి కూడా 7 గంటల నుంచి గ్రామోత్సవము బాగా తెల్లవారుదులు చేస్తాము. అంగరంగ వైభవంగా జరుగుతుంది. నగరం ఎర్రముక్కపల్లి సర్కిల్ నందు శ్రీ సీతారామాల ఆలయము స్వామివారికి చేస్తూనే ఉన్నాము. ఆ పండగ వేళలో మటుకు ఏదైనా పండగలు వచ్చినప్పుడు కూడా స్వామికి అన్ని విధాల పూజలు అన్నీ చేస్తున్నాము. ఇలా కేవలం శ్రీరామనవమి వచ్చే రోజు మటుకు కాకుండా మిగతా రోజుల్లో కూడా మేము పూజలు అవన్నీ చేస్తున్నాము. శ్రీరామనవమి నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రసాదాల వితరణ జరుగుతుంది. ఆ రోజు లాస్ట్ రోజు కళ్యాణము, తర్వాత అన్న సంతర్పణ, తర్వాత ఎర్రముక్కపల్లి పురవీధుల గుండా ఊరేగింపు కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుతాము. దీనికి భక్తులందరూ సహకరిస్తున్నారు. ప్లస్ గత కొద్ది సంవత్సరాలుగా అన్న సంతర్పణ కార్యక్రమానికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారు మాకు సహకరిస్తున్నారు.